హనుమాన్ మూవీ అయితే ఇప్పుడు ఘోరంగా అయితే ఆడుతుంది. కలెక్షన్ల సునామీ అయితే సృష్టిస్తుంది ఈ మూవీ అయితే. కాకపోతే ఈ మూవీని అయితే శ్రీలంకలో పూర్తిగా అయితే బ్యాన్ అయితే చేశారు. అసలు ఎందుకు చేశారు అనేది క్లుప్తంగా అయితే తెలుసుకుందాం పదండి. ముందుగా మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కష్టపడి అయితే వీడియోలు అయితే చేస్తున్నాను. నా యొక్క కష్టానికి అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే వేసుకోండి ప్లీజ్. ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిందే కదా, మన శ్రీరాములు వారైతే ఇంతకుముందు లంకను ఏ విధంగా అయితే తగలబెట్టారో ఆ మంట అయితే ఇంకా రగులుతూనే ఉంది. వాళ్ళకాడైతే మన లంకను ఈ విధంగా ధ్వంసం అయితే చేశాడు. ఆ రకంగా అయితే చెట్లను అయితే తగలపెట్టారు అనే కోపంతో మటుకు హనుమంతుల వారిని అయితే వాళ్ళైతే అక్కడ బ్యాన్ అయితే చేశారు. ఈ మూవీని అయితే అక్కడ ఎవరు చూడకూడదని రూల్ కూడా పెట్టారంట. అసలు ఈ సినిమాని బయర్స్ కానీ అక్కడ కొనలేదు. అసలు ముందుగా ఈ మూవీ గురించి తెలిసినట్టే వాళ్ళైతే అసలు మేము తీసుకోము, ఇక్కడైతే బ్యాన్ చేస్తామని అయితే తెలియజేశారంట. ఈ రకంగా అయితే అక్కడైతే మూవీ అయితే ఆడడం లేదు. ఇండియాలో అయితే దుమ్ము రేపుతుంది. ఇండియానే కాదు ఇతర దేశాల్లో కూడా దుమ్ము లేపుతుంది హనుమాన్ మూవీ. ఈ రకంగా హనుమాన్ గారు ఎప్పుడో మంట పెడితే ఆ మంట ఇప్పటికే రగులుతూనే ఉంది. ఈ రూపంలో మన హనుమాన్ మూవీని పూర్తిగా అవాయిడ్ చేశారు వాళ్ళైతే. ఇది ఫ్రెండ్స్ జరిగింది. అందుకే మన మూవీని అయితే వాళ్ళైతే అవాయిడ్ చేశారు. మరి మీరేమనుకుంటున్నారో మీ రూపాన్ని కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.